హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనమైతే స్టోరీ పెట్టాం కదా, ఇలాగా శ్రీకూర్మ దేవాలయం కోసం చరిత్ర కోసం అర్చకులతో తెలుసుకుందామని. సో దానికి చాలామంది పాజిటివ్గా అయితే రెస్పాన్స్ చేసి ఇంటర్వ్యూ చేయండి, ఇలా మేము కూడా చూస్తాం అన్నారు. సో ఇప్పుడు మన ముందు శ్రీమన్నారాయణ గారు ఉన్నారు, అతని మాటలోనే తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర కోసం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకూర్మం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారమైనటువంటి శ్రీకూర్మ క్షేత్రం. ఈ క్షేత్రంలో వంశపారంపర్య అర్చకత్వంలో ఉన్నటువంటి నా పేరు శ్రీమన్నారాయణాచార్యులు. శ్రీకూర్మం విష్ణు యొక్క దశావతారాల్లో ఒకటి, దీని యొక్క ప్రత్యేకతను తెలియజేయండి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ద్వితీయ అవతారమైనటువంటి కూర్మావతారం. కూర్మము అనగా తాబేలు ఆకృతిలో స్వామివారు స్వయంభుగా ఉద్భవించారు. ఈ అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే, దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మదిస్తుండగా మందరపర్వతం మునిగిపోకుండా స్వామి కూర్మరూపుధరులై మందరపర్వతోద్ధారణ చేసి అమృతాన్ని ప్రసాదించే రూపమే ఇక్కడ అర్చామూర్తిగా వెలిసి ఉన్నట్టు క్షేత్రపురాణం. భారతదేశంలో శ్రీకూర్మం లాంటి మరొక దేవాలయం అనేది లేదు, ఇది నిజమేనా లేకపోతే ఎక్కడైనా ఉందా? ఇంకెక్కడ కూడా లేదు. దానికి ఒక కారణం ఉంది. ఎలాగంటే, స్వామివారి దర్శనార్థమై బలరాముడు వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని ఇంకెక్కడ కూడా నిర్మించకూడదని శాసనం చేశారు. ఆయన యొక్క శాసనం మేరకు ప్రపంచం మొత్తం మీద ఏకైక ఆలయంగా పరిగణలోకి ఉంది. పాలసముద్రం చిలికేటప్పుడు ఈ కూర్మావతారం అనేది ఉద్భవించింది. తరువాత దేశంలో ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే శ్రీకూర్మ దేవాలయం అనేది స్వయంభుగా వెలిసింది. అలా వెలిసిన ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏమైనా? ఇక్కడ 12 కిలోమీటర్ల దూరంలో సాలిహొండ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని శ్వేత చక్రవర్తి రాజు అనేవారు పరిపాలించేవారు. ఆయన భార్య పేరు విష్ణుప్రియ, ఆమెనే హరిప్రియ అంటారు. ఆమె మాఘశుద్ధ ఏకాదశి నాడు అనగా భీష్మ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించారు. వ్రతం చేస్తుండగా రాజావారు హఠాత్తుగా కామమోహితుడై అంతఃపురానికి దయచేస్తారు. వచ్చినటువంటి భర్తకు ఉపచారాలు చేసి అతిథి గృహంలో కూర్చుండబెట్టి తిరిగి తను చేస్తున్నటువంటి పూజామందిరం పోయి ప్రార్థిస్తారు. భర్త గారు హఠాత్తుగా దయచేశారు, పదిని కాదంటే పాతివ్రత్యం భగ్నం అవుతుంది, లేదా చేస్తున్నటువంటి ఏకాదశి వ్రతం భగ్నం అవుతుంది, తరుణోపాయం తెలియజేయమని వేడుకోగా, అప్పుడు వారి ఇరువురిని కూడా కలుగునేయకుండా వంశధార అని ఒక వెదురు పొదల నుంచి ఒక ప్రవాహాన్ని సృష్టిస్తారు. ఆ ప్రవాహానికి చక్రవర్తి వారు భయపడి తిరిగి కోటకు వెళ్ళిపోయి మర్నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రాణివారి వద్దకు వెళ్ళేటప్పుడు అకారణంగా జలప్రవాహం అనేది సృష్టించబడింది, ఈ విపత్తికి కారణం ఏంటని అడుగుతారు. అప్పుడు మహామంత్రి గారు సెలవిస్తారు, రాణివారి యొక్క ఏకాదశి వ్రత ప్రభావం ఈ రకంగా జరిగిందని తెలియజేయగా, స్త్రీలే జ్ఞానులే ఉన్నారు, పురుషులే ఎండు కూడా ఐహిక సుఖాలకు లోనయ్యే అజ్ఞానంతో ఉన్నామని జ్ఞానోదయాన్ని పొందినవారై ఈ ప్రాంతానికి వచ్చి విచారిస్తుండగా నారదుల వారు కూర్మ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ కూర్మ మంత్రాన్ని 300 సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేయగా స్వామి ఇక్కడ అవతరించినట్టు బ్రహ్మదేవునికి ఆజ్ఞాపించగా బ్రహ్మదేవుడు ఈ ఆలయ నిర్మాణాన్ని చేసినట్టు క్షేత్రపురాణం. శ్రీకూర్మంలో ప్రత్యేకంగా 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. సో ఆ 2 ధ్వజస్తంభాలు ఉండడానికి గల కారణాలు ఏమని తెలియజేయగలరు? ఇక్కడ శ్రీ మహావిష్ణువు వెలిసిన తర్వాత స్వామివారు తూర్పు ముఖంగా ఉండేవారు. భగవద్ రామానుజుల వారి యొక్క ప్రార్థన మేరకు తూర్పుగా ఉన్న స్వామి పశ్చిమానికి అభిముఖంగా తిరిగారు. అందుచేతన ఈ క్షేత్రంలో 2 ధ్వజస్తంభాలు ఉండటానికి కారణమైంది. దానికి శాస్త్రం ఏంటంటే, యద్విష్ణే యన్ముఖే తిష్టేత్ తద్విశిస్థితం ప్రాగ్దీరితం అని స్వామివారి యొక్క ముఖం ఏ వైపు అయితే ఉందో దాన్ని తూర్పుగా పరిగణించుకోవాలనే శాస్త్రం. ఆ శాస్త్రానుగుణ్యంగా ఈ క్షేత్రంలో 2 ధ్వజస్తంభాలు అనేవి ఉన్నాయి. ముందుగా ఉండేదాన్ని ధ్వజస్తంభము, వెనక ఉండేది దిగ్విజయ స్తంభము. అంటే భగవద్ రామానుజుల వారు విజయాన్ని సాధించినటువంటి స్తంభాన్నే దిగ్విజయ స్తంభము అని అంటారు. మరొకటి ఏంటంటే, ప్రతి ఆలయంలో గర్భగుడిలోకి అసలు ఎవరిని అలౌ చేయరు. ఈ ఆలయంలోకి వచ్చేసరికి ప్రత్యేకంగా గర్భగుడిలోకి అలౌ చేస్తారు. దాని వెనుక ఇక్కడ స్వామివారి యొక్క ముఖం పశ్చిమానికి ఉండడం చేతనే గర్భాలయ ప్రవేశం. సాధారణంగా ఇక్కడ విష్ణాలయంలో గర్భాలయ ప్రవేశం ఉండదు, కానీ ఇక్కడ స్వామి ముఖం పశ్చిమానికి ఉంటుంది. అందుచేతన ప్రతి ఒక్క భక్తులకు కూడా గర్భాలయ ప్రవేశం అనేది ఇక్కడ ఉన్నది. శ్రీకూర్మం నుండి కాశీకి ఒక రహస్య మార్గం ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం? ఇక్కడ పూర్వం ఋషులు, యోగులు, మునులు ఆ స్వరంగ మార్గం గుండా వేంచేసేవారట. చాలా కాలం అయింది ఆ స్వరంగ మార్గాన్ని మూసేసి. కాశీకి ఇక్కడి నుంచి స్వరంగ మార్గం, బిల్వ మార్గం ఉండేదని చరిత్ర. శ్రీకూర్మంలో పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అటువంటివి చేస్తే వాళ్ళకి మోక్షం అనేది సిద్ధిస్తుంది అని అందరూ చెప్తుంటారు.
అయితే శ్రీకూర్మ క్షేత్రంలోని పుష్కరిణి ఉంది, దానినే శ్వేత పుష్కరిణి అంటారు. స్వామివారి స్వయంగా తన యొక్క సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఏర్పడినటువంటి పుష్కరిణి. ఆ పుష్కరిణిలోనే చనిపోయిన వాళ్ళ యొక్క అస్థికలు కలుపుతుంటారు, అవి రాళ్ళుగా మారుతాయి. ఇది ఈనాటికి కూడా జరుగుతున్నటువంటి నిదర్శనం. అది కొంతమంది ఇది అవునా కాదని చెక్ చేశారు. ఎలాగంటే ఆ పుష్కరిణిలో ఉండేటువంటి మట్టి నీరు ఒక డబ్బాలో ఉంచి ఈ స్థలంలోనే కాదు వేరే ఏ స్థలంకైనా తీసుకువెళ్ళి దాంట్లో ఒక ఎముక వేస్తే అది 2-3 వారాల తర్వాత రూపాంతరం చెందుతుంది. అస్థికి రాయిగా మారే విధానం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పితృదేవతలు తరించే క్షేత్రము శ్రీకూర్మ క్షేత్రము. ఇక్కడ మాఘశుద్ధ చవితి నాడు కాశీగంగా అంతర్వాహినిగా వచ్చి పుష్కరంలో కలుస్తుంది. అందువలన దీనిని అప్రకాశి అని కూడా అంటారు. కొన్ని బుక్స్లో మేము చదువుకుంది ఏంటంటే శ్రీకూర్మ దేవాలయానికి విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి రాజులు విరాళాలు అందించారు అని తెలుసుకున్నాం. అది ఎంతవరకు నిజం? ఎవరైనా వారితో పాటు ఇంకా ఎవరైనా సరే విరాళాలు అందించారా? అలాగేం కాదు. ఈ క్షేత్రంలోనే అంటే ఈ ప్రముఖ క్షేత్రాలన్నీ కూడా సింహాచలం కానీ శ్రీకూర్మం కానీ శ్రీముఖలింగం మొదలైనటువంటి పురాతన దేవాలయాలన్నీ కూడా ముందుగా చోళ చక్రవర్తులు పరిపాలించినాటి గుళ్ళు, తరువాత కళింగులు, తరువాత విజయనగరం రాజులే దీని అనువంశిక ధర్మకర్తలని చరిత్ర చెబుతుంది. మరొక అంశం ఏంటంటే శ్రీకూర్మం పైన దీని దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకతను, దీని దగ్గర రాసులను కొల్లగొట్టడానికి ముస్లిం సైన్యులు అనేవి వాటి వచ్చినప్పుడు వీటన్నింటినీ కూడా కర్పూరం వీటితో మొత్తం ఒక కొండలాగా తయారు చేశారని నేను చదువుకున్నా. అది ఎంతవరకు నిజం? ఒకవేళ అది నిజమైతే దాని యొక్క ప్రత్యేకతను. పూర్వం ముస్లింలు దేవాలయాల్ని కొల్లగొట్టేవారు. వారి నుంచి కాపాడేందుకు బెల్లము, సున్నము, పచ్చకర్పూరం మొదలైనటువంటి ద్రవ్యాలతో ఆ దేవాలయాన్ని పూర్తిగా కొండలా కప్పేసి ఉంచారు. మిగతా బయట ఉన్నటువంటి ప్రాకారంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలని ఛిద్రం చేసి వెళ్ళిపోయారు. కానీ దేవాలయం లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఏ రకంగా పాడవకుండా చాలా భద్రంగా మన పూర్వీకులు పరిరక్షించారు. దేవాలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నక్షత్రం గుర్తుతో ఉన్న తాబేలు వీటి కోసం. తాబేళ్ళు 2 రకాలు ఉంటాయి. మట్ట తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు అని. మట్ట తాబేళ్ళు నీటిలో నివసించేవి, నక్షత్ర తాబేళ్ళు బయట సంచరిస్తాయి. మనకి పార్క్ లో కూడా ఒక 300 పైగా నక్షత్ర తాబేళ్ళని ఉంచడం జరుగుతుంది. అయితే దీనికి గ్రీన్ మెర్సీ సంస్థ వారికి మెయింటెనెన్స్ కోసం ఇస్తూ ఈ పిల్లల యొక్క ఆనందం కోసమనే ఈ పార్క్ కూడా ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర స్థాయిలో చాలా ఘనంగా చేశారు. అలానే శ్రీకూర్మంలోని శ్రీకూర్మ క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు 3 ఉన్నాయి. వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశికి నవార్ణిక దీక్షా శ్రేట అని యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఇకపోతే కూర్మ జయంతి. శ్రీకూర్మంలో ఉన్న పుష్కరిణి విశేషాలు తెలియదు. ఇది శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం చేత ప్రయోగించబడిన పుష్కరిణి. దీనినే శ్వేత పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణి యొక్క చుట్టుపక్కల కూడా ఎక్కడ త్రవినా తెల్లటి శ్వేత మృత్తిక అని తెల్లటి మట్టి దొరుకుతుంది. దాని ద్వారానే మేము తిరుమణి అంటే బొట్టు ధరించుకోవడం జరుగుతున్నది. ఆ పుష్కరిణిలో చనిపోయిన వాళ్ళ యొక్క అస్థికలు కూడా కలుపుతుంటారు, అవి రాళ్లుగా మారుతాయి. ఈనాటికి కూడా జరుగుతున్నటువంటి ప్రత్యక్ష నిదర్శనము. అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా పుష్కరిణి నుంచే ఉద్భవించారు. స్వామివారి ముఖం పశ్చిమానికి ఉంటుంది. అమ్మవారిని కూడా ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రతిష్టాపన జరిగింది. గరుడ వాహనం మీద ఉండడం అనేది విశేషం. పుష్కరిణి యొక్క విశేషం. మరొక ప్రశ్న ఏంటంటే చనిపోయిన కుటుంబీకులు దేవాలయంలోకి వెళ్ళడం నిషేధం, కానీ శ్రీకూర్మంలో పిండ ప్రదానం అయ్యాక స్వామివారిని దర్శించుకుంటారు. దీనిలో ఉన్న రహస్యం ఒకసారి తెలియజేయండి. ఏంటంటే జాతాశౌచం మృతాశౌచం అనేది ఉంటుంది. జాతాశౌచం అంటే 11 రోజులు, మృతాశౌచం అంటే 12 రోజులు. 12 రోజులు కార్యక్రమం ఇక్కడ పూర్తి జరిగిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని ఆ దేవాలయం యందు అడుగుపెట్టి బయటికి వెళ్ళడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానము.
అంటే ఇక్కడ స్వామివారి యొక్క గర్భాలయం మందు అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి పితృదోషాలు లేకుండా మళ్ళా శుభ కార్యక్రమాలు చేసుకునే విధానంగా అవకాశం ఉంటుందని ఇక్కడ యొక్క విధానం. శ్రీకూర్మం యొక్క పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే భవిష్యత్తులో దీనికోసం దేశమంతా కూడా తెలియజేస్తుంది మీ అభిప్రాయం? ఇప్పుడు అరసవిల్లులోని రథసప్తమికి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారో అదేవిధంగా శ్రీకూర్మం ఉత్సవాలప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ దీనికి ఇతోధికంగా దేవస్థానం కానీ రాజకీయ నాయకులు కానీ భక్తులు కానీ వారి సహాయ సంపత్తులు ఇచ్చినట్లయితే దేవాలయ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం. సో మనం కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది ఈ ఆలయ చరిత్ర కోసం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన నెక్స్ట్ ఏ ఆలయ చరిత్ర కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన శ్రీమన్నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.